నమస్తే. వెల్కమ్ టు విఎస్పి తెలుగు ఆడియో కథలు. కథా శీర్షిక మారిన కాలం మారని మనిషి. రచన పవని నిర్మల ప్రభావతి గారు. ఇక కథలోకి వెళితే, ఈ పీడ రేపటితో వదిలిపోతుంది నాకు. నెత్తిమీదున్న గడ్డి గంప ఇసురుగా నేల మీద బోర్లా పడేస్తూ అంది శేషమ్మ. వసారాలో మంచం మీద కూర్చుని ఉన్న వెంకటాద్రికి సోలాల్లా తగిలాయా మాటలు. అవునవును, రేపటి నుంచి గోళ్లు గిల్లుకుంటూ రాణిలా కూర్చోవచ్చు నువ్వు. నేనేమో ఎముకలు విరిగేలా ఊరంతా చుట్టి రావచ్చు అన్నాడు వారికేసి మిర్రి చూస్తూ. శేషమ్మ క్షణకాలం దిమ్మెరిపోయింది. ఈ వేళప్పుడు భర్త అలా వసారాలో పని లేకుండా కూర్చుని ఉంటాడని ఆమె ఊహించలేదు. మాట్లాడకుండా కొడవలి చూరులో దోపి గడ్డిగంప తేవటం మూలాన మాడి మీద గుంటలా ఉన్న జుట్టు సరిచేసుకుంటూ గుడిసెలోకి వెళ్ళింది. ఎట్లాగూ రేపటితో శని వదిలిపోతూనే ఉండే. ఈ కాసేపు లోపలే నేనేదైనా అంటే తెగ ఉడుక్కుంటాడు. పోనీ కాసేపు నేనే నోరు మూసుకుంటే సరిపోయే అనుకుంటూ బుడ్డి దీపం వెలిగించే ప్రయత్నంలో పడింది. వెంకటాద్రికి మాత్రం వెర్రి కోపం ముంచుకు వస్తుంది. శేషమ్మకి ఈరోజు పీడగా కనిపిస్తున్న ఆ గుర్రం, ఆ బండి తనకు మహాలక్ష్మిలా తోస్తాయి ఎల్లవేళలా. రేపటితో ఈ గుర్రం బండి తమ కళ్ళ ముందు నుంచి, గుడిసె ముందు నుంచి వెళ్ళిపోతాయి. పీడ వదిలిపోతుందని, తనకి గడ్డి కోసుకుని వచ్చే పని తగ్గిపోతుందని మురిసిపోతుందది. కానీ మహాలక్ష్మి కదిలిపోతుందనిపిస్తుందా తనకు? వెంకటాద్రి లేచి గంపలో గడ్డి గుర్రం ముందు వేశాడు. అది ఆశగా తింటుంది. మెల్లిగా వెన్నంతా నిమిరాడు. ఆ స్పర్శకు ఏళ్ల తరబడి అలవాటు పడిపోయిన ప్రాణి ఓ విధమైన పరవశత్వంతో క్షణకాలం అలా నిలబడి మెల్లిగా తిరిగి గడ్డి తినేస్తుందది. మీ అమ్మ నిన్ను కన్నప్పుడు దగ్గరున్నాం నేను, మా అయ్య. నీకు ముత్యాలు అని ముద్దుగా పేరెట్టింది నేనే. నీకు పచ్చగడ్డి పరకలు కొరకటం నేర్పింది నేనే. నీకు కళ్ళెం తగిలించి బండికి కట్టింది నేనే. ఆనాటి నుంచి ఈనాటి వరకు నువ్వు నేను ఒక తల్లి పిల్లల్లా. చచ్చా, ఒక తల్లి పిల్లలు మనుష్యులైతే ఎంతగా తన్నుకు చేస్తారు. ఆ పోలిక పెట్టడం నాదే తప్పు. స్నేహితుల్లా మిలిగాం. ఈరోజు నిన్ను అమ్మేయాలంటే నాకెంత బాధగా ఉందో నీకు తెలుసా? గుర్రం వెన్ను నిమురుతున్న వెంకటాద్రి చెయ్యి వణికింది. తిను తిను, అది మొక్కుతూ మూలుగుతూ ఏడుస్తూ తిడుతూ తెచ్చిన ఈ గడ్డి ఆఖరిసారిగా తిను. ఆ తర్వాత రేపటి నుంచి నీ కర్మ ఎలా ఉందో నా కర్మ ఎలా ఉంటుందో. వెనక్కి వచ్చి వసారాలో మంచం మీద కూర్చున్నాడు వెంకటాద్రి. సంధ్య చీకట్లు బాగా ముసురుకున్నాయి. బుడ్డి దీపం తెచ్చి వాకిటి గూట్లో పెట్టి వెళ్ళింది శేషమ్మ. వెంకటాద్రి చుట్టూరా చీకటిలానే పరుచుకుంటున్నాయి ఆలోచనలు. అతగాడి కళ్ళ ముందు తన యవ్వనపు రోజులు సినిమా రీలులా తిరగటం మొదలెట్టాయి. అప్పటికి నెల్లూరు ఇంతగా పెరగలేదు. 4 సినిమా హాళ్ళు, ఒక కాలేజీ మాత్రమే ఉండేవి. రైలు కట్టకు యువతల గాని అవతల గాని ఇన్ని ఇళ్ళు లేవు. అక్కడక్కడ ఒక్కొక్కటి అలా విసిరివేసినట్లుండేవి. ఇన్ని బస్సులు లేవు. కోవూరుకు, అల్లూరుకు, బుచ్చిరెడ్డిపాళానికి, పడుగుపాడుకు, రాజుపాళానికి మధ్య జోరుగా పరిగెత్తుతుండేవి గుర్రపు బండ్లు. ఎవరో ఒకరో అరా కారున్న మహారాజులు మినహా స్వంత గుర్రపు బండ్ల మీద వెళ్లేవారు చాలామంది. వెంకటాద్రికి పిల్లనిస్తానంటూ వచ్చిన రామయ్య వెంకటాద్రి వాకిట్లో ఉన్న బండిని, వసారాలో ఓ మూలగా కట్టేసి ఉన్న బలిష్టమైన గుర్రాన్ని చూచి తెగ ముచ్చట పడిపోయాడు. కాబోయే అల్లుడి కంటే ఆ ఆస్తి చాలా గొప్పగా కనిపించిందతగాడికి. పిల్ల సుఖపడటానికి ఇంతకంటే ఏం కావాలి అనుకున్నాడు. రాజాలాంటి గుర్రం, బండి మహారాజులా సంపాదించుకోవచ్చని శేషమ్మ కూడా సంతోషించింది. తన భర్త కలిగినవాడేనని సంబరపడింది. దానికి తోడు ఓ బిడ్డ తల్లి అయ్యే వరకు వెంకటాద్రి శేషమ్మ కాలు కింద పెట్టనివ్వలేదు. సినిమాకు పోవాలన్నా గుర్రపు బండిలోనే, రంగనాయకుల కోవెలకు వెళ్లాలన్నా గుర్రపు బండిలోనే, నెల్లూరంతా తిప్పి చూపించాలన్నా బండే. సంత జరిగినా తిరణాల జరిగినా తేరు మీద ఊరేగే దేవుడిలా ఊరేగించేవాడు. బాడుగపోతుంది మావా, ప్రతి చోటికి బండెందుకు అనేది శేషమ్మ గునుస్తూ. నీకంటే ఎక్కువేటి బాడుగా? కాకున్నా సొంత బండి, సొంత గుర్రం. మన ఇష్టం వచ్చినప్పుడు మన ఇష్ట ప్రకారం తిరగొచ్చు. 2 ట్రిప్పులు కోవూరుకో, పడుగుపాడుకో, రాజుపాలెనుకో, బుచ్చుకో వేసుకున్నానంటే 4 రోజులు మన ఇద్దరం జలసాగా బండి మీద ఊరేగొచ్చు. ఏమంటావు అనేవాడు వెంకటాద్రి గర్వంగా. అసలు ఆ వీధిలో చాలామంది ఆడవాళ్ళు, ముఖ్యంగా కొత్త కోడళ్ళు శేషమ్మ వైభవం చూసి ఈర్ష్యపడేవాళ్ళు. అదృష్టం అంటే దానిది. చక్కగా ఎక్కడికి వెళ్లాలన్నా బండి, మహారాణిలా అనుకునేవారు. శేషమ్మ వినేలా కూడా అనేవారు.
ఆ మాటెంతో గర్వంగా మొగుడితో చెప్పుకునేది శేషమ్మ. మన ముత్యాలు చల్లగా ఉండాలే కాని మనకేమిటి లోటు అనేవాడు వెంకటాద్రి గర్వంగా. ఆ హుషారు కొద్దీ శేషమ్మ వెంకటాద్రి అటు బండి కట్టుకెళ్ళగానే ఇటు గడ్డికిపోయేది. ఏటు చూచి నాకు కావలసినంత బీడు, పచ్చని గడ్డి, అక్కడక్కడ చిన్న చిన్న మడుగుల్లో గుర్రాలకు నెత్తిమీద పెట్టేందుకు తమాషాగా ఉండే రంగురంగుల పూలు. 2 గంటలలో 4 గంపల గడ్డి దోక్కొని 4 పూలు లాక్కుని ఇంటికి రావటం శేషమ్మకు అలవాటైపోయింది. గుర్రం తినగా మిగిలిన గడ్డి బండిలో మెత్తగా పరిచి, ఇంకా మిగిలితే గోనెపట్టలో వేసి బండి కింద ఉయ్యాలలా వేలాడదీసి, పదముత్యాలు అంటూ గుర్రాన్ని బండికి కట్టి, నీ హస్తవాసి శేషు, ముత్యాలు రోజుకో వన్నెతో పంచకళ్యాణిలా తయారవుతుంది అంటూ బారీకేసి కన్నుగీటి బండిలో బోర్లా పడుకుని చెలకోల కొయ్య శబ్దం చెయ్యగానే పంచకళ్యాణిలానే పరుగు తీస్తుంది ముత్యాలు. బండికి ముత్యాలను అలవాటు చేసే కొత్తలో బాగా కూర్చునేవాడు వెంకటాద్రి. నే పుట్టినప్పటి నుంచి చూస్తున్నారా ముత్యాలు, ఈ నెల్లూరు రోడ్లు ఇట్లాగే ఉన్నాయి. ఎక్కడ గుంటో ఎక్కడ మిట్టో నాకేమిటి, ఈ రోడ్లేసిన కాంట్రాక్టర్లకి ఆ భగవంతుడికి కూడా తెలియవు. వర్షం వస్తే చాలు ఇక రోడ్లే వదులు. అదిగో ఆ అండర్ బ్రిడ్జి ఉంది చూసావు, అదో సముద్రమైపోతుంది. ఎక్కడి బండ్లక్కడ ఆల్టు అయిపోవలసిందే. కళ్ళు మూసుకుని దూకేవు, అన్యాయంగా ఇద్దరం చేస్తాం. నే చెప్పినట్టును అసలే ఈ రోడ్లు ఇరుకు, దానికి తోడు 2 వైపులా మురిక్కాలువల మీదకి ఇళ్ళు, జాగ్రత్తగా పరిగెత్తు అంటూ గుర్రానికి అస్తమానం హెచ్చరికలు చేసేవాడు. తెలిసిన వాళ్ళెవరైనా అదేమిట్రా వెంకటాద్రి, దానితో కబుర్లు చెబుతావు, అదేం మనిషా, నీకు మతిపోయిందా అంటూ ఎగతాళి చేసేవాళ్ళు కూడాను. అలాటప్పుడు వెంకటాద్రి నవ్వేస్తాడు. అది గుర్రంగా పుట్టింది కానీ మనిషి కంటే మా బాగా మాట వింటుంది. నిజమే, ఓ రోజు నెల్లూరు నుంచి బుచ్చి వరకు బేరం కుదుర్చుకున్నారు ఓ భార్యాభర్త, భార్య తల్లిను. తల్లి కూతుళ్ళు ఏనుగులా ఉన్నారు, ఆ అల్లుడు బొద్దుగా పీనుగులా ఉన్నాడు. బండిలో వాళ్ళు కూర్చున్నాక కర్ణుడి రథంలా భూమిలోకి బండి గుర్రము దిగిపోతున్నాయనిపించింది వెంకటాద్రికి. బరువెక్కువైంది అంటూ గొణుక్కుంటుంటే ఎక్కుడు దిగుడు వచ్చిన చోటల్లా తుండ్లలా ఉన్న తల్లి కూతుళ్ళు అలాగే కూర్చుని చీపురుపుల్లలాంటి అల్లుని మాత్రం దింపేశారు బండి విరుగుతుందని. అలాంటి ఎందరినో అవలీలగా లాక్కు వెళ్లటం అలవాటైపోయింది ముత్యాలకు. రోడ్లకు ఎక్కడ గతుకులు ఉన్నాయో వర్షాకాలమైనా కనిపెట్టే మెలకువ వచ్చేసింది. ఎందరో పెళ్లివారు, మరెందరో కొత్త దంపతులు, ఎందరో రోగులు ఎంతెంత దూరమో ప్రయాణించేవారు. ఓ అమ్మాయి బాగా కలిగినింటి ఆడపడుచు బండెడు నగలతో బండిలో కూర్చుంది. ట్రంక్ రోడ్డు దాటేసరికి ఓ కుర్రాడు వచ్చి కలిశాడు. స్టేషన్కు తీసుకెళ్లమని చెప్పాడు. త్రోవ పొడుగున ఇద్దరు మదరాసుకు వెళ్ళిపోవాలని, పెళ్లాడాలని ఏదేదో మాట్లాడుకుంటున్నారు. వెంకటాద్రికి అర్థమైపోయింది అసలు సంగతి. ఆ అమ్మాయి తండ్రి పేరు కూడా తెలిసిపోయింది వాళ్ళిద్దరి మాటలలో. స్టేషన్లో ఇద్దరూ దిగగానే వెంకటాద్రి వాళ్ళ వెనకాలే వెళ్ళాడు. మద్రాసుకి వెళ్లే బండి ఓ గంట లేటుందని తెలిసింది. గబగబా స్టేషన్ మాస్టర్ దగ్గరికెళ్ళి రహస్యంగా అసలు సంగతి చెప్పి ఎలాగైనా తను తిరిగి వచ్చే వరకు వాళ్ళని ఓ కంట కనిపెట్టమని చెప్పి బండిలో వచ్చి పడ్డాడు. ముత్యాలు పదరా, అవతల కొంప మునిగిపోతుంది, అయినింటి ఆడపిల్ల, కళ్లకు గంతలు కట్టని గుర్రపిల్లలా ఎగిరిపోతుంది. ఏది గుంటో ఏది మిట్టో తెలియనంత దూకుడుగా దూసుకుపోతుంది. ఆ కుర్ర వెధవ, షోకీల వెధవ ఆ పిల్ల నగలు కాజేస్తాడు, నాశనం చేస్తాడు. మనిద్దరం ఉండగా అలాంటి ఘోరం జరగనివ్వకూడదు. పద పద. అతగాడి భాష బాధ ముత్యాలకు అర్థమైందిలా ఉంది. గాలిలో తేలిపోతున్నట్టు పరిగెత్తింది. ఆ అమ్మాయి తండ్రి కబురు తెలిసి అదిరిపోయాడు. ఇంటిల్లపాది గాబరా పడిపోయారు. కారున్న సంగతే మరిచిపోయి బండిలోకి దూకాడు ఆ తండ్రి కంగారులో. బండి పర్లాంగు సాగాక, అరే కారులో పోవలసింది, ట్రైన్ వస్తుందో ఏమిటో అంటూ బాధపడ్డాడు. గాబరా పడకండి బాబు, కారు కంటే తొందరగా తీసుకుపోతుంది మా ముత్యాలు, స్టేషన్ మాస్టర్కి చెప్పొచ్చానుగా అంటూనే స్టేషన్కు నిజంగా కారంత వేగంగానే చేరుకుంది బండి. పిల్ల తండ్రిని చూసి కుర్రవాడు జారుకున్నాడు. ఆ అమ్మాయి కుక్కుని పేనులా వచ్చేసింది తండ్రి వెంట. ఆ తర్వాత ఓ సంవత్సరం జరిగాక కాబోలు ఓసారి వాళ్ళ కారు చెడిపోతే ఆ అమ్మాయి ఆమె భర్త వెంకటాద్రి బండిలో సినిమాకి వెళుతూ సరసాలాడుకుంటుంటే వెంకటాద్రి నవ్వుకున్నాడు. విన్నావా ముత్యాలు, ఈ పిల్లే ఆ వెదవెవడితోనూ లేచిపోయి ఇంచక్కటి బ్రతుకుని బుగ్గిపాలు చేసుకుంది ఆ రోజు. ఇవాళ చూడు, నన్ను నిన్ను గుర్తుపట్టలేదు. పోనీలే, ఓ మంచి పని చేశాం కదూ.
వెంకటాద్రి మోగభాష ముత్యాలకు అర్థమైనట్లు చిన్నగా సకిలించింది. 10 ఏళ్లు గిర్రున తిరిగాయి. సినిమా హాళ్లు 12 అయినాయి. ఇంటి మీద ఇల్లుగా ఇల్లు వెలిసినాయి. రోడ్ల పక్కనున్న మురుగు కాలవలు మరింత మందంగా, మరింత కంపు కొడుతూ ప్రవహిస్తున్నాయి. రోడ్లు మరి కాస్త ఇరుకుగా, ఇంకా ఎగుడు దిగుడుగా తయారయ్యాయి. ఆడపిల్లల కాలేజీ వెలిసింది. వీధికి 10 ఆసుపత్రులు, 15 మంది డాక్టర్లు మొలుచుకు వచ్చారు. హోటళ్లు, లాడ్జీలు, బ్రోతల్ హౌసులు, సైకిల్ రిక్షాలు వచ్చేశాయి. బస్సులు, టౌన్ బస్సులు వచ్చేశాయి. శేషమ్మ 5 పిల్లల తల్లయింది. ఇంత క్రితంలా పచ్చిక బయలు లేవు. అక్కడంతా ఇళ్ళు, ఆఫీసులు, కొత్త కొత్త నగర్లు వెలిసిపోయాయి. గుర్రపూలు కూడా అట్టే లేవు. 2 గంటలు తోకుడు పారతో, కొడవలి లిక్కితో నేల చెక్కిన గంపతో గంపెడు గడ్డి పోగవటం లేదు. పచ్చిగడ్డి చిన్న మూట రూపాయి నుంచి రూపాయిన్నర ధర పలుకుతుంది. తిండి గింజలే దొరక్కుంటే ఇక గుర్రానికి ఉలవలెలా వస్తాయి రోజు? వెంకటాద్రిని ఇవేమీ కదిలించలేదు. ఊరికే బాధపడికే శేషు, రోజులన్నీ ఇట్లాగే ఉండవులే, మంచి బాడుగులే వస్తాయిలే, గుర్రానికి మనకు కావలసినంత దాణా దొరుకుతుందిలే అన్నాడు అనంతమైన విశ్వాసంతో. కానీ వెంకటాద్రికి ఆత్మవిశ్వాసం ఒక్కటి అన్నం పెట్టడం లేదు. రిక్షాల జోరు హెచ్చింది. 30 ఇస్తాను, వస్తారా? రాకుంటే వెళ్ళు, 30 పారేస్తే 3 మైళ్ళు వెళ్ళొచ్చు రిక్షాలో అంటూ తను ఆలోచించి ఏ సంగతి చెప్పేలోగానే రిక్షాలో కూర్చుని వెళ్ళిపోతున్నారు జనం. బాబు, రిక్షాలో కూర్చోండి, ఎట్లాంటి చుక్క కావాలంటే అట్లాంటి చుక్క కాడికి తీసుకుపోతా, ఏ లాడ్జీకి కావాలంటే ఆ లాడ్జీకి తీసుకుపోతా అంటూ గుసగుసలుగా చెప్పి గాలం వేస్తున్నారు కొందరు రిక్షావాళ్ళు. ఏకంగా కన్నెపిల్లల్ని, పడుచుకుర్రాల్ని రిక్షాలలో కూర్చోబెట్టుకుని తెర అడ్డం వేసి ఏ ఏకాంత ప్రదేశాలకో తరలిస్తుండటం పరిపాటైపోయింది. బండి కడతావా అబ్బి అన్నారు పడుచు జంట. కడతాను బాబు, ఎక్కడికెళ్ళాలి అన్నాడు వెంకటాద్రి. కుర్రాడు కొంటిగా ఆ అమ్మాయికేసి చూసి కన్ను కొట్టాడు. ఆ అమ్మాయి అంగీకార సూచకంగా చిరునవ్వు నవ్వి ఊరుకుంది. ఆ అమ్మాయి కాలేజీలో చదువుతున్న పిల్ల, పెళ్లిగాని పిల్ల. వెంకటాద్రి గుండె క్షణకాలం గుబగుబలాడింది. దర్గా మిట్ట దాటి ఆ కుర్రాడేదో చెప్పబోయాడు. నాకు వేరే బేరముందిలే బాబు, ఇట్లాంటి పనులకు నేరాను అనేశాడు వెంకటాద్రి రోషంగా. ఆ కుర్రాడు క్షణకాలం ముఖం గంటు పెట్టుకున్నాడు. ఆ అమ్మాయి ముఖం చిట్లించుకుంది. ఆ ఏడుపేదో ముందే ఏడవలేకపోయావు, ఓ పావలా ఎక్కువ పారేయమంటే పారేయను అన్నాడు కుర్రాడు దుమ్మదుమ్మలాడుతూ. పావలా కాదు, 10 రూపాయలు పారేసినారాను, ఇట్లాంటి వ్యవహారాలకు కాదు నా బండి, గుర్రం, నేను తెగేసి చెప్పాడు వెంకటాద్రి. అతగాడితో మనకేమిటి, ఓ రిక్షా చూడు వెడదాం అని కాబోలు ఇంగ్లీష్లో అంటుందా పిల్ల. తెగబడ్డ ఆడపిల్ల. బాప్రే, కాలం చూడరా ముత్యాలు అన్నాడు వెంకటాద్రి. చూస్తుండగానే ఆ ఇద్దరూ ఓ రిక్షాలో కూర్చుని తెర అడ్డు వేసుకుని తుర్రున ఎగిరిపోయారు. ఇది మరీ బావుంది, మనకెందుకు, ఎవరెట్లాంటి వాళ్ళైతే ఎంతకో అంతకు బాడుకుకి పోవాలి కానీ ఇట్లాంటి నియమాలు మనకు కూడి పెడతాయా అంటూ తిట్టిపోసింది శేషమ్మ. ఆ సంగతి చెబితే మెచ్చుకుంటుందని ఆశించిన వెంకటాద్రిని. అసలు ఈ మధ్య శేషమ్మ కూడా మారిపోయింది. ఒకప్పుడు గర్వకారణంగా ఉన్న గుర్రము, బండి గుదిబండల్లా ఉన్నాయి ఆమెకు. తమ వీధిలో 30 మంది మగవాళ్ళు తలకు రిక్షా బాడుగకు తెచ్చుకున్నారు. అప్పుడప్పుడు కొందరు మగవాళ్ళు సరదాగా తమ పెళ్లాల్ని రిక్షాల్లో సినిమాకి, షికారికి తీసుకుపోతున్నారు కూడాను. రోజుకు 3-4 రూపాయలు సంపాదించుకొస్తున్నారట బాడుగ పోను. ఇదెంత హాయిగా ఉంది. ఆ సైకిలుకు పచ్చిగడ్డి పనిలేదు, కుడితి నీళ్ళక్కర్లేదు, ఉలవలు అవసరం లేదు. ఎప్పుడైనా కాస్తంత ఆయిలు, గాలి చాలు. చైనో ఏదో చెడితే వేసుకోవటం. శేషమ్మ ఆలోచనలు సరికొత్త దారిలో పడ్డాయి. ఈ వెధవ గుర్రాన్ని, బండిని అమ్మి పారేసి తాము ఓ రిక్షా తీసుకుంటే తనకి గడ్డి తెచ్చే కష్టం తప్పుతుంది. తన మొగుడు పరివారిలో గొప్పగా రిక్షా తొక్కుతాడు. తన పిల్లలకు తిన్నంత తిండి, పైపెచ్చు తను సొంత రిక్షాదారుడి భార్య. మొన్నను ఆ సుబ్బులు మొగుడు ఎవరో ఓ మహారాజుని, ఓ అమ్మాయిని అట్లా 4 పర్లాంగులు తీసుకెళ్లి వదిలి వస్తే 10 రూపాయలు ఈనమిచ్చాడట మహానుభావుడు. అసలు రాత్రిళ్ళు ఖాతాలలోనే ఎక్కువ ముట్టుతుందట సుబ్బులు మొగుడికి. ఈ మధ్య దానికో బంగారు గొలుసు కూడా చేయించాడు వాడు. తన మామ పిచ్చిగాని తనొక్కడు మడికట్టు కూర్చుంటే కాలం ఆగుతుందా? అందరూ అట్లాంటి బాడుగుల్లో కావలసినంత సంపాదించుకుంటున్నారు. ఇంకా ఈ కూటికి గుడ్డకు తడుముకునే బ్రతుకెందుకు? రిక్షా కొని తీరాల్సిందే. ఈ పాడు బండిని, గుర్రాన్ని అమ్మి పారేయాల్సిందే. శేషమ్మ ఆలోచనలు ఆమె తలలో ఆగక వాగ్రూపంతో బయటపడటానికి ఎక్కువ రోజులు పట్టలేదు.
వెంకటాద్రికి బయట ఎంత చికాకుగా ఉందో ఇంట్లోనూ అంతటి అశాంతి తయారైంది. ముత్యాలు రోజురోజుకు నీరసించిపోతుంది. బాడుగులు లేవు, సరైన పోషణ లేదు. ఇంట్లో శేషమ్మ ఆదరణ అసలే లేదు. పిల్లల దగ్గర నుంచి రిక్షా రిక్షా అన్న పాటే బండి మోటుగా బండలా కనిపిస్తుంది అందరికీ. అది కాదే శేషు, మీ ఆయనకేం తిక్క? అందరూ రిక్షా మీద అంతలేసి సంపాదిస్తుంటే ఈ బండి మెడ కట్టు కూర్చున్నాడు అంటూ వదినలు, అన్నలు, ఇరుగు పొరుగులు, చివరకు తండ్రి కూడా ఎగతాళి చేయటంతో శేషమ్మకు తిక్కరేగిపోయింది. 10 రోజుల క్రితం తెగేసి చెప్పింది, నాకు నగలు నాణ్యాలు చేయించుకుంటే మానే, నాకు పిల్లలకు ఎంత కూడైనా పెట్టుకుంటే ఏదో చూచుకోవాలి మేము. ఇక గుర్రపీనుగే ఉండాలో నేనే ఉండాలో తేల్చుకో. తలా కాస్త ఏండ్రిని పోసి నేను పోసుకుంటా అనేసింది. వెంకటాద్రికి ఊపిరి సలపలేదు. అతగాడి మౌనం ఆసరాగా తీసుకుని శేషమ్మ ఓ దళారిని పట్టుకుని బేరం కూడా కుదిర్చేసింది బండికి, గుర్రానికి. అంతేకాదు, ఓ కొత్త రిక్షా కొనిపెట్టమని కూడా చెప్పేసింది. అతగాడు రిక్షా ఖరీదు కుదుర్చుకుని వచ్చాడు కూడా. అన్నానికి రా, దగ్గరలో వినిపించిన శేషమ్మ గొంతుకతో తుల్లిపడి కూర్చున్నాడు వెంకటాద్రి. గతమంతా చెదిరిపోయింది. శేషమ్మ బోతకిలా ఎదుట నిల్చుని ఉంది. పద వస్తున్నా. తెల్లవారు నిద్రపట్టలేదు వెంకటాద్రికి. తెల్లగా తెల్లారింది. బండిని, గుర్రాన్ని కొన్న మనిషి ఎవరో మూతుబరి రైతుకు పాలేరు వచ్చి కూర్చున్నాడు తోలుకుపోవటానికి. వాకిట్లో కొత్త రిక్షా వచ్చి నిలిచింది. మధ్యవర్తి పొలయ్య కూడా నిల్చుని ఉన్నాడు. ఉండు పోలన్నా, శకుని వేళ వచ్చావు. ఆ బండి, గుర్రం అట్టా దాటని ఆ డబ్బు నీ చేతిలో ఇట్లా వేస్తాను. ఇంట్లో అట్టే పెట్టామంటే అది కాస్త ఖర్చయిపోతుంది అంటుంది శేషమ్మ సంతోషంగా. వెంకటాద్రి ఉలకలేదు, పలకలేదు. బండికి, గుర్రాన్ని కట్టించాడు. చెలకోల ఆ పాలేరు చేతికిచ్చాడు. ఒక్కసారి గుర్రాన్ని ఆప్యాయంగా నిమిరాడు. వెళ్ళు ముత్యాలు, వెళ్ళు. మనిద్దరి నీతి, వేగము ఇప్పుడెవరికీ అక్కర్లేదు. నా దగ్గరున్న ఇక నీకు దిక్కులేని చావే. రిక్షా మోజులో ఉన్న శేషు ఇక నిన్ను ఉట్టినే చంపుతుంది. అదిగో అక్కడుంది చూడు ఆ రిక్షా. దాని కొత్త చక్రాలు, ఇనుప కొమ్మలు ఎంత తళతళ మెరుస్తున్నాయో. ఆ మెరుపు 4 రోజులే, ఆ తర్వాత అవి తుప్పు పడతాయి. అయినా ఆ తుప్పు పట్టిన చక్రాలే ఎంత చక్రమో తిప్పుతున్నాయి. నేను అది తొక్కటం నేర్చుకోవాలి. ఆ తెరలు దించాలి. టౌన్కు దూరంగా చాటుమాటుగా ఆపుకోవాలి. గొంతుల్లో, సందుల్లో దూరాలి. నీతిని, అవినీతిని కలగా పులగంగా కలిపి తొక్కాలి. వద్దొద్దు, నువ్వు ఎలాంటివి చూడలేవు. నీకు అలవాటు లేదు. మేం మనుషులం. అలాంటిది మాకు స్వతహాగా కొన్న కాలం నేర్పుతుంది. వెళ్ళు వెళ్ళు. ఆ రైతెవరో బాగా చూచుకుంటే హాయిగా బ్రతుకుతావు. నిన్ను ఏ సేద్యగాళ్లకో ఒప్పచెప్పి స్వారీకి మాత్రం తయారైతే ఇక నీ కర్మ. వెళ్ళు వెళ్ళు. ఇక ఈ కాలంలో మరెప్పుడు గుర్రంగా పుట్టకు. ఏ మిషనుగానో పుట్టు. గౌరవంగా ఉంటుంది. అసలు మనమే ఈ కాలానికి సరిపోలేమేమో. అడుగో నా పెద్ద కొడుకు చూడు, ఆ రిక్షాన్ని చూస్తూ ఎంతగా సంబరపడిపోతున్నాడో. అవును, మరి కాలం మారింది. ఈ కాలానికి అదే తగిందేమో. వెళ్ళు వెళ్ళు. వెంకటాద్రి మోగ భాష ముత్యాలకు అర్థమైంది. తల విదిల్చింది. బండి కదిలిపోయింది. శేషమ్మ సైకిల్ రిక్షాకు ఎర్రనీళ్లు తిప్పిపోస్తుంది సంబరంగా. రిక్షా వాళ్ళు కూడా పస్తులుంటారని తెలిసిన రోజు ఈ ఎర్రనీళ్లు మరెవరికి తిప్పుతావే శేషు అనుకున్నాడు వెంకటాద్రి. అతగాడికి అలవిగాని బాధతో పాటు ఆపుకోలేని నవ్వు ముంచుకొచ్చింది. సమాప్తం. నేను వినిపించే ఆడియో కథలు, నవల్స్ మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.